సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జగదీష్ తెలుగు గేమింగ్. నేను మీ జగదీష్. సో ఫ్రెండ్స్, మనం డే 1లో అయితే ఓన్లీ ఇల్లు కట్టేసి నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో మైనింగ్కి వెళ్దామని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు డే 2 మైనింగ్. మన చుట్టుపక్కల మొత్తం కాపర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈరోజు కాపర్ మైనింగ్కి వెళ్ళి ఆర్మర్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆర్మర్ రెడీ చేసినాక ఒక కేవ్లోకి వెళ్ళి ఐరన్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పదండి ఇక వీడియోలోకి వెళ్దాం. సో మనమైతే ఫస్ట్ స్టోన్ తీసుకుందాం ఫ్రెండ్స్. గట్టిగా మనకైతే చాలా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఏం అనర్థాలు జరగకుండా ఉంటే చాలు. ఇంకేమేమవుతుందో తెలియదు ఫ్రెండ్స్. అందుకనే ఫస్టే మనం చాలా చేసుకొని ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోయి మైనింగ్ చేసుకొని అంతా ఆర్మర్ రెడీ చేసుకున్నామనుకో మనకి ఏ టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్. హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దుంకడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. యా 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 జంప్ జంప్. అరే చెట్ షియా. కాపర్ చూసినారా ఫ్రెండ్స్ ఎంత ఆనందం ఉందంటే. అయ్యా చిన్న జాంబీ, అయ్యా మినీ, అయ్యా చెట్. అయ్యా సారీ. మనం మళ్ళీ మిమ్మల్ని చూడ్డానికి వచ్చేసా. చూద్దాం మళ్ళీ మీరేం చేస్తారు పెంట తర్వాత చెప్తా. మనమైతే ఫస్ట్ మైనింగ్కి వెళ్దాం ఫ్రెండ్స్. తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే మనకు మైనింగ్ ఇంపార్టెంట్. సో మనకు కోల్ కావాలి, కాపర్ కావాలి. చూద్దాం దొరుకుతుందేమో. అటు సైడ్ అయితే వెళ్ళి విలేజ్ ఏమైనా ఉందేమో ట్రై చేద్దాం. సో మనకు వుడ్ అయితే దొరికింది ఫ్రెండ్స్. కొంచెం అయితే కలెక్ట్ చేసుకున్నాం. విలేజ్ ఏమైనా ఉందేమో విలేజ్ దేవుళ్ళలో. ఇక్కడైతే ఒకటి కేవ్ ఉంది ఫ్రెండ్స్. మనమైతే ఆ కేవ్ని తర్వాత వచ్చి చేద్దాం. ఓకే మనకి దొరికింది. మళ్ళీ మన విలేజ్లోకి వెళ్ళిపోదాం. మా పంప్కిన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. విలేజ్ ఏమైనా ఉందేమో దేవుళ్ళ ఫ్రెండ్స్. ఒకసారి అయితే నో విలేజ్. సో ఫైనలీ మన విలేజ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఏదైతే. సో పోయిన వీడియోలో మాత్రం ఒక లైక్స్ గిటింగ్ రాలేదు ఫ్రెండ్స్. 20 లైక్ టార్గెట్ ఇస్తున్నా. 20 లైక్స్ కన్నా కంప్లీట్ చేస్తే మాత్రం నేను స్క్వారీ మాబ్స్ మోడ్ ఎక్కి ఆడతా ఫ్రెండ్స్. సో ఫైనలీ కాపర్కి వెళ్దాం మైనింగ్కి. ట్రై అయితే చేద్దాం ఆఫ్ కోర్స్. వస్తే రాని, లేకపోతే లేదు. సో వుడ్డుంది. మనకేం కావాలి? బోట్ కావాలి. సో బోట్కి అయితే మనకి దాని వుడ్ అయితే లేదు. ఐ విల్ ట్రస్ట్ ఉంటుందని. సో ఫైనల్లీ నైట్ అయితే అవుతుంది. మనం డోర్ పెట్టేసుకొని పడుకున్నాం. డోర్ క్లోజ్. సో మళ్ళీ ఇంకోదాం ఫ్రెండ్స్. 32 అంటే ఓకే. ఇంకా లేదు ఫ్రెండ్స్. ఎందుకు మాత్రం నాకు 2 బోట్స్ వస్తాయి. ఓకే 2 అయితే చెస్ట్లో పెట్టి మనం పడుకొని మార్నింగ్ వెళ్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్లీప్. గుడ్ నైట్. సో మార్నింగ్ ఓకే మనమైతే బోట్ తీసుకుందాం. ఫస్ట్ అయితే చెస్ట్ ఓపెన్, బోట్. ఓకే డోర్ ఓపెన్ అండ్ క్లోజ్. ఫైనలీ బోట్లు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. అయితే బోట్ పెట్టేసినాం. పరార్. సో ఫైనలీ ఓకే ఫ్రెండ్స్, మనం అయితే కొంచెం ట్రీ దొరికింది, అంటే బ్యాంబో లైక్. అవైతే మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. మనకంటే లుక్ టైం బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం బాగాలేదు, అందుకని నేను ఇక్కడ పెడదామని ట్రై చేస్తున్నా. 1 2 3 పడ్డది. 3 4 ఓకే. ఫైనల్లీ బ్యాంబూస్ ప్లేస్ అవుతాయా కావా? నో. సో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళినా ట్రై అయితే. సో ఇంకా లాస్ట్కి ఒకటి తీసుకొని ఓకే. I like it.
ఐ లైక్ ఇట్ సో మచ్. సో ఫైనల్ మనకైతే రాక్ స్టూడియో. నో. సో ఫ్రెండ్స్ మనం ఆర్మర్ ట్రై తీసుకోవాలి అంటే ఇంకా చాలా టైం ఉంది. ఎందుకు ఫ్రెండ్స్ మనకి కర్మ అంతా ఫాస్ట్ చేసుకుంటాం అయిపోతుంది అదంతలో కదా. ఇంకా మనకి ఏమేమి కావాలి, పికాక్స్ కావాలి, యాక్స్ ఉంది, పికాక్స్ ఉంది, యాక్స్ కావాలి, ఒకటి స్వార్డ్. ఓకే అన్ని చెస్ట్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఉంటే మనం తీసుకోవచ్చులే, తర్వాతే మన యూజెస్ అయితే. ఇంకా స్టిక్స్ ఉన్నాయి, యాక్స్ చేసుకొని నాకు ఇంకొకటి కావాలి కదా ఫ్రెండ్స్. పికాక్స్ ఒకటి. ఎస్ ఓకే. ఫాస్ట్గా బయటికి వెళ్ళి ట్రై చేసుకున్నాం. ఓకే నో ప్లేస్ అయితే లేదు. నో ఇక్కడ ప్లేస్ అయినాయి. ఓకే 2 పెట్టేసినాం. సరే అలా ట్రస్ట్కి వెళ్ళొస్తాం. మనకు ఫుడ్ దొరికిపోయింది. చికెన్, 2 చికెన్స్, 3 చికెన్స్ నార్మల్. ఇంకొక మేక్ ఉంది ఇక్కడ. ఫైనల్లీ కంప్లీట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఉంది రాక్ ఉంది. నైట్ అయిపోతుంది ఫ్రెండ్స్, మార్నింగ్ వెళ్దాం. మనమైతే మార్నింగ్ వెళ్దాం. ప్రస్తుతానికైతే పడుకుందాం. 2 యాక్సిల్ ట్యాపింగ్ యాక్సిల్ లాంటి వేసుకున్నాం. స్లీప్. గుడ్ నైట్. సో ఫ్రెండ్స్ మార్నింగ్ లేచినామడే ఫాస్ట్గా రాక్స్. ఓకే ఫైనల్లీ డోర్ పెట్టేసుకున్నాం. సో మనమైతే వెళ్ళి మైన్ చేసుకొని వద్దాం ఫ్రెండ్స్ కాపర్ని మొత్తం. సో మనకు ఒక 64 అట్లా అన్నీ రెడీ కావడానికి 64 అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ. ఓకే బాగా ఎక్కువ లేవు ఫ్రెండ్స్, ఎన్ని రాలేదు. సో ఇంట్లోకి వెళ్ళి మనకు షీప్ కావాలి. 24 కాపర్ అయితే దొరికింది ఫ్రెండ్స్. షీప్ కావాలి ఎందుకంటే మనకు ఫుడ్ కావాలి, ఊళ్ళు కావాలి కదా ఫ్రెండ్స్. అందుకనే అసలు ఆగట్లేదు ఫ్రెండ్స్, చెప్పిన మాట వినట్లేదు మెయిన్. ఇక్కడ కాపర్ ఉంది. సో ఫైనలీ 45 ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ కాపర్ గట్టింగ్ తవ్వుకున్నాం అనుకో సెట్ ఇంకా. సో ఇంటికి వెళ్ళి మిగతా ఏమన్నా అంటే తర్వాత చూసుకుందాం ఫ్రెండ్స్. అబ్బా కాపర్ దొరికింది ఫ్రెండ్స్. సో ఫైనల్ కాకపోతే ఇప్పుడు నేను ఉన్నాయంటే మన దగ్గర 64, 30 చాలు ఫ్రెండ్స్. చాలా అయిపోయినాయి ఇప్పటికే, ఇవే మనకి చాలా అయిపోతాయి. సో మనం వేరే ఐలాండ్లోకి మళ్ళీ ఒకసారి వెళ్తే బెస్ట్ అనుకుంటున్నా. సో నాకైతే ట్రంపింగ్ ఓకే ఒకటి వచ్చింది. ఇక్కడ ప్లేస్ చేయాలా, ఇక్కడ బెస్ట్ ప్లేస్. ఓకే సో ఇంకా టైం అయితే లేదు ఫ్రెండ్స్. మనం ఫాస్ట్గా మనకు ఫుడ్ కావాలి ఫ్రెండ్స్, మన దగ్గర అసలు ఏం లేవు కదా. సో ఫైనల్లీ మనకి ఓకే సో కాపర్ గిట్ట ఇందులోనే పెట్టేద్దాం ఫ్రెండ్స్. మనకైతే వుడ్ కావాలి ఫ్రెండ్స్, మనకి ఇంకా చాలా వుడ్ అంటే చాలా వుడ్ కావాలి. సో మనం ఇటు సైడ్ ఎటన్నా చూద్దాం వుడ్ కోసం. కోలైనా ఉంటే బాగుండు ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇటు ఎక్కొద్దు, పోయినసారి పడ్డాం బాగా. మన పైన ఎట్టు ఉందని మొన్న ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే. కోల్ ఉంది కానీ పంప్కిన్స్, మన చుట్టుపక్కల పంప్కిన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఫుడ్కి ఇంకే లోటు ఉండదు.
సో ఇంకా అయితే టైం ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో డే 3లో ఏం చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏం చేయమంటే చేస్తా డే 3లో. సో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం లొల్లిలలో ఉంటాయి, అంటే గలీస్లలో ఎట్లుంటామో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఇంకా పైకి వెళ్దాం. స్నో 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 చాలా అవుతుంది ఫ్రెండ్స్. పైకి వెళ్దాం. స్నో మాన్స్టర్, గేమ్ మాన్స్టర్. సో ఫైనలీ అయితే మనకి ఇంకా దొరుకుతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. విలేజ్ దొరికినా బాగుండు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఐరన్ మైనింగ్కి వెళ్ళాలో లేకపోతే విలేజ్ వెళ్ళాలో చెప్పండి ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి నేను ఏదో ఒకటి కన్ఫర్మ్ అయిపోతుంది కదా, దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తే దానికే చేద్దాం. మనకైతే కొన్ని ట్రీస్ తీసుకుందాం, ఎందుకంటే ఇంటి దగ్గర గిట్ట ఉంటుంది. ఓకే, దేనిలో ఎక్కువ వస్తే దానికి చేద్దాం ఫ్రెండ్స్. సో మనకైతే ఇప్పుడు ఒడ్డు కావాలి ఫ్రెండ్స్, వేరే సైడ్ వెళ్ళాలి, ఇంకా తప్పదు. మన ఇంటికాడ కొన్ని ట్రీస్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. బెస్ట్ మన ఇంటికాడనే కొన్ని ట్రీస్ పెట్టుకుంటే మనం ఎటు వెళ్ళాల్సింది లేదు. మంచిగా మనకి ఇంటికి ఒక లుక్ వస్తుంది, అన్నీ ఫైన్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాపర్ అంటే ఎంత ఆనం అంటే అంత ఎక్కువ ఉంది, అందుకనే ఇక్కడ ఈ ప్లేస్ నాకు ఇంత నచ్చింది. సో ఇంకా వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా మనం కాపర్ని కరగబెట్టుకొని మనం ఆర్మర్ ఫాస్ట్గా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే డే 1లో నైట్ ఎట్లా అయింది అబ్బా. చల్ నేను చూడండి ఫ్రెండ్స్, నాకేం లేక దీంతో నవ్వుతున్నా. అందులో పికెక్స్ ఉంది. ఓకే, పైకి వెళ్ళిపోవాలి. ఓకే, పైకి ఎక్కి ఫాస్ట్ వెళ్ళాలి. మనకి ఇంకా టైం లేదు ఫ్రెండ్స్, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక్కడ ప్లే చేసి అంటే జాంబీ ఫుడ్తోనే నేను చేయాలి. ఇంకా టైం లేదు ఫ్రెండ్స్, మనం అటు వాడేసి వెళ్ళిపోవాలి. ఇంకా మనకు అసలు టైం లేదు, ఇంకా టైం ఉంది. అవతల ఐలాండ్లోకి ఇటంగా వెళ్ళేసి రావాలి. సో మనం ఆర్మర్ రెడీ చేసుకొని ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అయిపోయినాం నైట్కి అయితే. ఫ్రెండ్స్ డే 3లో ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. కామెంట్లో చెప్తే నేను గిట్టంగా దాన్ని ఫాలో అయిపోయి ట్రై చేస్తా కొత్తగా ఉంటే. ఓకే, ఫైనలీ లాస్ట్కి అయితే మనం దగ్గరికి వచ్చి ఐలాండ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐలాండ్లోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా వుడ్ కలెక్ట్ చేసుకొని వచ్చేసి అయిపోతుంది ఫ్రెండ్స్. లేదంటే ఈరోజు నైట్కి అస్సలు చెయ్యడానికే రాదు ఫ్రెండ్స్. ఈరోజు ఏం చేసినా ఆర్మర్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఈరోజైనా రేపు, లేకపోతే అస్సలు కానిపని ఈరోజు నైట్కి అయితే. 9 వుడ్ మనం ఇది మన ఇంటి దగ్గర పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ట్రీ బెస్ట్ అవుతుంది. సో మనం ఇంటి దగ్గర పెట్టేసుకొని వెళ్ళిపోదాం. ఫైనలీ వీడు ఎందుకు వచ్చింది మన ఇంటికాడికి? సో ఫ్రెండ్స్, ఫైనలీ మనం ఫ్యూల్ అయితే పెట్టేసినాం, కాపర్ పెట్టేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకేం బాగాలి, అదంతలోకి అదే మెల్ట్ అయికుంటుంటుంది. మనం స్లీప్ వేద్దాం. గుడ్ నైట్. సో ఫైనలీ ఓకే, అదే మెల్ట్ అయిపోతుంది. సో మనం తీసి చూద్దాం. ఓకే, అప్పటి నుంచి 1 అయినా ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ హెల్మెట్ ఆర్మర్ రెడీ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ట్రీ ప్లేస్ చేసేసినాం. బోరా వైపు ఎవరికోసం వీళ్ళు చూడు ఫ్రెండ్స్ ఎట్లా కొడుతురు హైలైట్లా, ఇక చూడు. సో ఫ్రెండ్స్, మనకి ఒకటి హెల్మెట్ అయితే వచ్చేసింది, చెస్ట్లో పెట్టేసిన. సో ఒక షూస్ గిట్టంగా వచ్చేసినాయి, నో ప్రాబ్లం. ఓకే, ఫైనలీ ఫ్యూల్ అయిపోయింది ఫ్రెండ్స్. అవతల ఐలాండ్లోకి వెళ్ళి ఫ్యూల్ తెచ్చుకుందాం ఫాస్ట్గా. అయ్యో ట్రీస్ బాగున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నిటికన్నా నాకు ఎక్కువ నచ్చినాయి అంటే ట్రీసే. సో ఇంకా మనకు టైం లేదంటే టైం లేదు ఫ్రెండ్స్, నిజంగా ఇది మాత్రం పక్క. మనకి అసలు టైం అంటే టైమే లేదు. మన హోదా అక్కడ ఉంది. ఓకే,
సో ఎస్ ఫ్యూల్ మన ఇల్లు ఒక్కనే ఉంది. దగ్గర 7 వుడ్ ఉంది, 2 ట్రీస్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. కానీ 2 హట్స్ ఉన్నాయి, 1 డ్రింకింగ్ పాట్స్ అంతే. ట్రీస్ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ ట్రీస్తో మనకు వచ్చిందా లేదు, నార్మల్ షో ఆఫ్ ఉంటుందని పెట్టేసిన. సో కోల్ అయినా మైన్ చేసుకుందాం ఫ్రెండ్స్. కోల్తోనన్నా మేనేజ్ చేద్దాం. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ కోల్. ఓకే, దొరికింది. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో కంప్లీట్లీ ఫ్రెండ్స్ మన దగ్గర 17 కోల్ ఉంది. మనం ఇందులో పెట్టేసి మనకు నచ్చినంతసేపు అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అవతల గిట్టంగా వెళ్ళి ట్రై చేద్దాం తెచ్చుకోవడానికి. ఇంకా 6 వుడ్స్ ఉన్నాయి కదా. సో మనకేమేమి వస్తాయంటే ఇవేమీ రావు ఫ్రెండ్స్. ఆర్మర్లో అయితే ఒకటి జాకెట్ వస్తుంది, కాపర్ జాకెట్ అంటే నో ప్రాబ్లం. 12 వచ్చేసాను ఫ్రెండ్స్. కంప్లీట్లీ ఒక ప్యాంట్ ఒకటి రెడీ అయితే కంప్లీటెడ్. మనకి ఇంకేం లేదు. మనతో పాటు ఏదైనా పార్ట్నర్ వస్తే వాళ్ళ గిట్టంగా ఆర్మర్ కావాలి కదా ఫ్రెండ్స్, వాళ్ళ గిట్టంగా రెడీ చేసుకోవచ్చు. ఇది రెడీ చేసినాక స్లీప్ వేద్దాం. సో కంప్లీట్లీ గుడ్ నైట్. ఓకే, మార్నింగ్ లేవగానే మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో 5 రెడీ అయితే అయినాయి 5. సో మనం అయితే ఫాస్ట్ రెడీ చేసుకుందాం. లాస్ట్గా అయిపోతుంది మనకి, ఇంకా పెద్ద టైం ఏం లేదు. అయ్యా ట్రీ చూడండి ఫ్రెండ్స్ ఎంత లుక్ ఇచ్చింది హౌస్కి. సో చాలా బాగుంది హౌస్. సో ఇక్కడ కోల్ ఉంది ఫ్రెండ్స్. సో మనం ఇది వేసుకొని వెళ్ళిపోదాం. చాలా కోల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. కానీ నేను హౌస్ కట్టిన దగ్గరనే చాలా కేవ్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నా పార్ట్నర్ గిట్టం కావాలి కాబట్టి సో అది గిట్టం రెడీ చేసుకుందాం. కంప్లీట్లీ ఒక సార్డ్ అయితే కంప్లీటెడ్. ఓకే ఫైనల్లీ. ఓకే, లాస్ట్కి అయితే ఆర్మర్ రెడీ ఫ్రెండ్స్. సో ఇదే మన అవుట్ఫిట్, ఇదే మన హోమ్ ఫ్రెండ్స్. మనకి ఎంత ట్రీ చూడండి ఫ్రెండ్స్ ఎంత లుక్ ఇచ్చింది అసలు. సో ఇది నెక్స్ట్ వీడియోలో మాత్రం ఏం చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.